రైట్. దిశలో చూస్తే స్థానిక ఎన్నికల తర్వాత అనర్హుల ఏరివేత అంటూ వార్త కనిపిస్తుంది. సో జిల్లాలకు 2.20 లక్షల పేర్లతో జాబితా. పక్షం రోజులుగా వివరాలు సేకరిస్తున్న సిబ్బంది. తొలుత మరణించిన అందుబాటులో లేని వారి పేర్లు తొలగింపు అంట. తొలుత మరణించిన అందుబాటులో లేని వారి పేర్లను తొలగింపు. ఆ తర్వాత ధనవంతుల కార్డు కట్టు. ప్రభుత్వంపై తగ్గునున్న 500 కోట్ల భారమట. రేషన్ లబ్ధిదారులు అనర్హుల ఏరివేతపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ దృష్టి పెట్టింది. గత 10 ఏళ్లలో ఎంతోమంది యువకులు ఉన్నత విద్యా ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లారు. ఎంతోమంది మరణించారు. అయితే వారి పేర్లు తొలగించకపోవడంతో ఇప్పటికే రేషన్ పంపిణీ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది. సుమారు 2.20 లక్షల పేర్లతో ఒక జాబితాను ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లాలకు పంపించడం తెలిసింది. వివరాలు సేకరించి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో కార్డులో పేరు ఉండి అందుబాటులో లేని మరణించిన వారి పేర్లను గుర్తించేందుకు సిబ్బంది పక్షం రోజులుగా ఇంటింటి పరిశీలన చేస్తున్నారు. ఇలాంటి వారి పేర్లను తొలగించిన తర్వాత ధనవంతుల కార్డును కూడా కత్తిరించాలని డిసైడ్ చేశారు. అంటే స్థానిక ఎన్నికల తర్వాత అనర్హుల ఏరివేత కూడా ఉంటుందట. అంటే 8వ పేజీలో రాశారు. ఇంకేం రాశారు? ఇక ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలోనే అనర్హులను తొలగించాలని భావించింది. అయితే స్థానిక రాజకీయ నాయకుల అభ్యంతరాలతో ఆ ప్రక్రియను నిలిపివేసినట్టుగా తెలిసింది. ఈ నిర్ణయంతో స్థానిక ఎన్నికల్లో ఎఫెక్ట్ పడుతుందని అప్పటి వరకు వేచి చూడాలని కోరడంతో ఆ ప్రక్రియ వాయిదా పడింది. అయితే పంచాయతీ ఎన్నికల తర్వాత అనర్హులకు రేషన్ కార్డులు తొలగించక తప్పదని పౌర సరఫరాల శాఖ అధికారులు సూచనాప్రాయంగా చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షలు, పట్టణ ప్రాంతంలో 2 లక్షలు ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డులు అనే నిబంధనలు ఉన్నాయి. కానీ పట్టణ ప్రాంతంలో ధనవంతులు కూడా పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు పొందారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ వంటి ఉచిత వైద్య సేవలకు వాటిని వినియోగిస్తున్నారు. ప్రభుత్వం నెలవారీగా పంపిణీ చేసే బియ్యం తీసుకోవడం లేదు. దుకాణాల వద్ద క్యూ లైన్లో ఉండాల్సిన అవసరం తమకు లేదని డీలర్లకే ఆ బియ్యాన్ని అప్పగిస్తూ కిలోకు 10 రూపాయల చొప్పున తీసుకుంటున్నారనే చర్చ జరుగుతున్నది. దీంతో పీడిఎస్ రైస్ బ్లాక్ మార్కెట్కు తరలిపోతుందనే విమర్శ ఉన్నది. ఇలాంటి వారి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 6.50 లక్షలు ఉండొచ్చని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. అనర్హుల జాబితా పరిశీలన సమయంలో ధనవంతుల కార్డు కూడా తొలగిస్తారని ముందుగానే లీక్లు ఇస్తున్నారు. ఇక కట్ చేస్తే ప్రభుత్వంపై తగనున్న భారమంట. ఉచిత రేషన్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 10,655 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అందులో రాష్ట్రంలో వాటా 5,175 కోట్లు కాగా కేంద్రం 5,485 కోట్లు భరిస్తున్నది. అయితే గత ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా 2,858 కోట్ల భారం పడుతున్నది. మరోవైపు ఇటీవల కొత్త రేషన్ కార్డుల మంజూరు చేయడంతో లబ్ధిదారుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. సో గత బీఆర్ఎస్ పాలనలో 2.83 కోట్ల మంది లబ్ధిదారులు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 3.10 కోట్లకు చేరింది. ఇంతమందికి ఉచితంగా 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయడం ప్రభుత్వానికి ఆర్థికంగా భారంగా మారింది. అందుకోసం ముందుగా అడ్రస్ లేని మరణించిన వారి పేర్లు తొలగించాలని భావిస్తున్నది. ఆ తర్వాత ధనవంతుల కార్డులు కట్ చేస్తే 500 కోట్ల భారం తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఇక పేద మధ్యతరగతి ప్రజల పేర్లు తొలగిస్తూనే సమస్యలు వస్తాయని, ఆర్థికంగా ఉన్నత కాలం ఉన్న వారి పేర్లు తొలగిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని ప్రభుత్వం భావిస్తున్నది. వారు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితులు కూడా ఉండవని అనుకుంటున్నది. సో ఇక్కడ ఏమవుతుంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఏందా మంచి నిర్ణయం అంటే స్థానిక ఎన్నికల తర్వాత అనర్హుల ఏరివేత ఉంటుందట. ఇప్పటికే అనర్హుల ఏరివేత మొదలైంది. చాలామంది స్వచ్ఛందంగా కొంతమంది రేషన్ కార్డుల నుంచి తమ పేర్లు డిలీట్ చేయించుకుంటున్నారు. ఎందుకు? కొంతమంది సపరేట్ కార్డు కావాలని, కొంతమంది మేము ఆర్థికంగా బాగానే ఉన్నాం, మాకు రేషన్ కార్డు అవసరం లేదని, ఇట్లా ఎవరికి వాళ్ళు ఇప్పటికే రేషన్ కార్డు నుంచి డిలీట్ అయితేనే ఉన్నారు. మళ్ళీ కొత్తోళ్ళు క్రియేట్ చేసుకొని కొత్తోళ్ళు కార్డు తీసుకుంటున్నారు. బట్ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది? ఇక్కడ విదేశాలకు పోయిన వాళ్ళు కానీ, ఉన్నత చదువులు చదివి పట్టణాల్లో సెటిల్ అయిన వాళ్ళు కానీ, మరి మరణించిన వాళ్ళు కానీ, ఎవరైతే రేషన్ తీసుకోకుండా చాలా రోజుల్లో పెండింగ్లో ఉన్నారో వీళ్ళందరివి కూడా మరి కట్ చేసే ఆలోచన ఉందంట. వీళ్ళందరి ద్వారా ప్రభుత్వానికి 500 కోట్ల రూపాయల భారం తగ్గుతుందంట. సో నిజమైన నిరుపేద అర్హులకు మాత్రమే సన్న బియ్యం పోవాలి, నిజమైన నిరుపేదలు మాత్రమే రేషన్ కార్డు ఉండాలి. గ్రామాలలో 1,50,000 సంవత్సర ఆదాయం ఉంటే పట్టణాల్లో 2 లక్షలు, మరి 2 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం ఉండాలి. ఇటువంటి వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డు అనేది కొన్ని కండిషన్స్ పెట్టింది, మీ అందరికీ తెలుసు. ఆ కండిషన్స్ని అమలు చేస్తూనే మరి 2 లక్షల కంటే పట్టణంలో ఆదాయం ఉన్న వాళ్ళ రేషన్ కార్డు కట్టు, గ్రామాల్లో 1,50,000 కంటే ఎక్కువ ఆదాయం వచ్చిన వాళ్ళకు రేషన్ కార్డు కట్ అనేది మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇప్పటికే కొన్ని కార్డులు కట్ చేసింది. ఇక జిల్లాలకు
2.22 లక్షల పేర్లతో జాబితా వచ్చి పక్షం రోజులుగా వివరాలు సేకరిస్తున్నట. ఇంటింటికి పోయి సర్వే చేసి వీళ్ళు అర్హులా కాదా అని ఒక డేటా సేకరించి దాన్ని బట్టి అధికారులు నిర్ణయిస్తారట. సో దయచేసి ఎవరైతే ధనవంతులు ఉంటారో స్వచ్ఛందంగా మీరే మీ రేషన్ షాప్కి పోయి డీలర్కి చెప్పుకోనో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి మీ రేషన్ కార్డుని కట్ చేయించుకోండి. ఎందుకంటే మీ రేషన్ కట్ చేసుకోవడం వల్ల ఓ నిరుపేద కుటుంబానికి లాభం జరుగుతుంది, ప్రభుత్వానికి భారం తగ్గుతుంది. ఎందుకంటే మీరు ఎట్లాగూ రేషన్ బియ్యం తీసుకోరు, ఆ రేషన్ డీలరే ఆయనే తీసుకుంటాడు, 10 రూపాయల కిలో ఆయనే తీసుకొని ఆయనే అమ్ముకుంటాడు. వాటికి కూడా చెక్ పెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి చూద్దాం, స్థానిక ఎన్నికల తర్వాత కట్టింగ్స్ అయితే ఉంటాయంట. సో ధనవంతులు ఎవరైనా ఉంటే మరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, పేదోడి రేషన్ కట్ చేస్తే వాడు రోడ్డు మీదకి వచ్చి లడాయి పెడతాడు, కానీ ధనవంతుడు ఉన్నోడి రేషన్ కట్ చేస్తే వాడు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కూడా ఉండదు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. 6 లక్షల రేషన్ కార్డులు మరి కట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం.